హే గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు చాటర్ ఐలాండ్. ఈరోజు మేము జిగ్రా మూవీ మీద డిస్కస్ చేయబోతున్నాం, స్టారింగ్ ఆలియా భట్. Did you guys watch it on the first day or did you guys watch it after the reviews or? నేను ఫస్ట్ డే చూసినానురా మూవీ. ఐ మీన్ ఇట్స్ మిక్స్డ్ ఫీలింగ్ వాచింగ్ దట్ మూవీ. నచ్చిందా నచ్చలేదా అంటే కాంట్ రిలీసే, బికాస్ నాకు కొంచెం ఒక కాన్ఫ్లిక్ట్ లాగా అనిపించింది. నీదర్ ఆఫ్ ప్యూర్ డ్రామా లాగా అనిపించలే, నార్ ఫుల్లీ ప్రిజన్ బ్రేక్ కైండ్ ఆఫ్ మూవీ అనిపించలే. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. వన్ టైం వాచ్ లాగా అనిపించింది నాకు. Glasses? నేనైతే ఫస్ట్ డే చూసిన సినిమా మార్నింగ్ షో. నాకు సినిమా నచ్చింది. ఐ థాట్ ఇట్ డెలివర్డ్ వాట్ ఇట్ ప్రామిస్డ్ ఆర్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను ట్రైలర్ అయితే ఏం చూడలేకపోయే ముందర. ఫస్ట్ ఇనిషియల్ ప్రమోషన్ టీజర్ ఏదో చూసిన అంతే. ఐ వెంట్ ఇన్ డైరెక్ట్లీ అండ్ ఐ లైక్ ద మూవీ. పర్ఫెక్ట్ అనిపించలేదు, బట్ స్టిల్ వీఆర్ నాట్ ఎయిమింగ్ ఫర్ పర్ఫెక్షన్, సో ఐ లైక్ ద మూవీ. యా ఓకే, నాకేమనిపించింది అంటే ఐ సా సమ్ ఇష్యూ. ఇట్ ట్రై టు బ్యాలెన్స్ దట్ మాస్ మసాలా అలా ట్రై చేస్తూ ఉండే. అట్ ద సేమ్ టైం ఇట్ వాస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ న్యూ. ఇట్లా సీరియస్ ఫేజ్ ఉంటది కదా, లైక్ ఇంగ్లీష్ మూవీస్ ఎట్లా ఉంటాయి, టు ద నోట్. దే డోంట్ హ్యావ్ దట్ మాసీ డైలాగ్స్ ఇవన్నీ లేకుండా. ఐ థాట్ దే వర్ ట్రైంగ్ టు డూ బోత్. కొంచెం ఇంబ్యాలెన్స్ అయింది అనిపించింది, బట్ ఓవరాల్ ఐ థింక్ ఇట్ వాస్ ఎ గ్రేట్ అటెంప్ట్. మూవీ లుక్ Definitely. ఫెంటాస్టిక్. నాకు ఆ విధంగా నచ్చింది, కానీ అదే దే షుడ్ హావ్ గాన్ ఐదర్ వే. లైక్ మొత్తం మాస్ అంటే మాస్ లాగా డైలాగులు ఫుల్ వెళ్ళిపోయేది ఉండే. సో దట్స్ హౌ ఐ ఫెల్ట్. సో వాట్ యూ థింక్ అబౌట్ ద పర్ఫార్మెన్సెస్? స్టార్ట్ ఆఫ్ విత్ ఆలియా భట్, ఆఫ్ కోర్స్. డిడ్ షీ రిపీట్ హర్ పర్ఫార్మెన్స్ ఆర్? ఓకే, అంటే నేను వి ఆల్రెడీ స్పోక్ అబౌట్ ఇట్ జిగ్రా ట్రైలర్ వచ్చినప్పుడు. ఐ డోంట్ థింక్ షీఈ్ ఎవర్ గోయింగ్ రాంగ్ విత్ హర్ యాక్టింగ్ అని నాకు అనిపించింది. షీ గేవ్ హర్ బెస్ట్ అగైన్. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ హర్. నాకు లెట్ డౌన్ అనిపించింది వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్. ఐ డోంట్ నో, లైక్ కాకపోతే మార్కెట్లో వినడం అయితే చాలామందికి వాడు నచ్చిండంట, హీఈస్ లీవింగ్ అని ఇంపాక్ట్ అని అంటున్నారు. కానీ నాకెందుకో వాడు హీ డింట్ ఇంప్రెస్ మీ మచ్. అండ్ మనోజ్ పావా అండ్ రాహుల్ రవీంద్రన్ వీళ్ళు కూడా చాలా బాగా చేసినారని నాకు అనిపించింది. ఐ మీన్ వీ స్టిల్ నాట్ గెటింగ్ ఇన్ టు ద టెక్నికాలిటీస్. కాకపోతే వన్ థింగ్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ ఇన్ దిస్ మూవీ, ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ కాలేదని నాకు అనిపించింది. ఎవ్రీబడి హూ కేమ్ ఆన్ స్క్రీన్ హ్యాడ్ సంథింగ్ టు యాడ్ టు ద ఫిల్మ్. అబ్సల్యూట్లీ. ఆ తమ్ముడు గురించి నాకు కూడా అంతే. ఐ నో వాట్ మై ఇష్యూ వాస్. ఓకే, కొంతమంది ఫేస్ ఉండదు చూసిన ఎప్పుడన్నా, దే ఆల్వేస్ హ్యావ్ దట్, అలా లిప్స్ వాళ్ళు వాట్ ఎవర్, దే ఆల్వేస్ హ్యావ్ దట్ స్మైల్ థింగ్. ఈవెన్ ఇఫ్ దర్ సైడ్ వాళ్ళ లిప్స్ అట్లున్నాయి, ద షేప్ ఇస్ లైక్ దట్. ఈ అబ్బాయి ఫేస్ కూడా స్మైల్, కొంచెం లిప్స్ కొంచెం ఒక స్మైల్ లానే ఉంది. సో ఈవెన్ ఇట్ వాజ్ అ సాడ్ మూమెంట్, వాళ్ళ డ్రగ్స్ కి పట్టుకున్నారు జైలున్నప్పుడు కూడా హిస్ క్రయింగ్, కానీ నా లిప్స్ ఇట్లా ఒక స్మైలీ షేప్ లో ఉండే. నాకు అయితలేదు. అంటే వీడు ఇంటర్నల్ గా నా లైఫ్ ఇంతే అని, దట్ ఇస్ అ స్మైల్ ఈస్ గివింగ్, లేకపోతే వానికి అసలు లేడానికి వస్తలేదా నాకు అర్థం కాలేదు. ఈ అనుపమ వీళ్ళందరేమో వాళ్ళ తమ్ముడు చేశాడండి అయ్యప్ప స్వామి సాక్షిగా అంటుర్రు. నాకేమో వాడు ఒక్కడే నచ్చలే. నాకు ఆఖరికి స్టార్టింగ్ ఆలియా భట్ ఒక దగ్గర పనిచేస్తా కదా ముసలోడు, వాన్ యాక్టింగ్ మంచిగా అనిపించింది, అందరు యాక్టింగ్ నచ్చింది, వాడు ఒక్కదే నచ్చలే. జైల్లో వాళ్ళ చుట్టుపక్కల ఉండే ముగ్గురు కూడా బాగా చేశారు, వీడు ఒక్కడే అనుపమ ట్రై చేసిండు, వాని ఫేస్ నాకు ఎక్కుతలేదు, వాడు ఎక్కడ నవ్వుతున్నట్టే ఉంది. దట్ వాస్ మై ప్రాబ్లం. సో నాకు ఆలియా పర్ఫార్మెన్స్ వాజ్ అ హిట్ అండ్ మిస్. అంటే కొన్ని చోట్ల చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది. కొన్ని చోట్ల ఐ మీన్ ఇట్స్ అబౌట్ పూర్ రైటింగ్ అనుకుంటా. సరిగ్గా లైక్ పడలేదు, పడాల్సిన సీన్‌లు గానీ, లైక్ క్యారెక్టర్ ఆర్క్స్ గానీ, ఆ డెవలప్‌మెంట్ గానీ ఫ్లాట్‌గా ఉంటది ఆలియా భట్ క్యారెక్టర్. అండ్ తమ్ముడి క్యారెక్టర్ నాకు అస్సలు కనెక్ట్ కాలేదు. ఆడొక్కడు ఇట్లా కబాబ్ మే హడ్డీ టైప్‌లో తేడా కొడుతుండే అన్నమాట. ఈడెందుకు ఏంది ఎమోషన్ వస్తలేదు ఈడి నుంచి. ఆ ఎమోషన్ అంతా ఈదర్ మ్యూజిక్ నుంచి వస్తుంది, లేదా ఆలియా భట్ నుంచి కొంచెం వస్తుంది. మిగతా ఫిల్మ్ రైటింగ్ నుంచి వస్తుంది గానీ, వాడి నుంచయితే అస్సలొస్తలే. హి వాజ్ అ డిస్కనెక్ట్. రాహుల్ రవీంద్రన్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ గెస్ హి హాస్ గాట్ సమ్ మీటీ రోల్. అది కూడా తెలుగు సినిమాలో కాకుండా హిందీ సినిమాలో. సో, హి డిడ్ ఎ గుడ్ జాబ్. మనోజ్ పావా అయితే హి వాజ్ అ స్టార్ ఆఫ్ ద మూవీ ఫర్ మీ. అండ్ టు ద గాయ్ హూ ప్లేడ్ దిస్ క్రిస్టోఫర్ వాల్ట్జ్ ఇన్‌స్పైర్డ్ క్యారెక్టర్ హన్స్‌రాజ్ లాండా, హి డిడ్ అన్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ జాబ్. అండ్ మిగతా అందరూ దే డిడ్ ఎ గుడ్ జాబ్. ఇక్కడ పేరు పెట్టడానికి లేకుండా తమ్ముడు క్యారెక్టర్ తప్ప. నిజంగా వాళ్ళ తమ్ముడు గురించి అందరూ పొగుడుతుంటే నాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది. అంతలాగా ఏముందిరా అందులో, నేను చూడలేకపోతున్నానా లేక మీకు కనిపించట్లేదా అన్నట్టు అనిపించింది. అదే కదా. ఐ థింక్ వి ఆల్ త్రీ ఆఫ్ us have the same thing about her brother. Okay, what was the best thing about the movie? నాకు అవుట్ అండ్ అవుట్ బీజిఎం రా. త్రూ అవుట్ ద మూవీ ఐ రియలీ లవ్ ద బీజిఎమ్స్. స్పెషల్ మెన్షన్. నాకు తెలియదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు చేసినారో కానీ, బట్ నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు మూవీలో. I think even classes in his review, he mentioned that was his takeaway, sound and cinematography. I think that's what he mentioned. కానీ అది కాదు జనరల్, నేను స్టోరీ విధంగా, నాట్ టెక్నికల్ పార్ట్, బట్ ఇన్ ద మూవీ ఇట్ సెల్ఫ్ వాట్ వర్క్ ఫర్ యూ అండ్ వాట్ డెంట్, లైక్ ఎనీథింగ్ దట్ యు వాంట్ గెట్ డీప్ ఇన్ టు. సో, నాకైతే చాలా నచ్చింది ఏంటి అంటే, ఒకటి క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద ఫీమేల్. మనకి యూజువల్‌గా కమర్షియల్ స్పేస్‌లో ఫీమేల్ లెడ్ సినిమా తీస్తే, లైక్ మనం ప్రీవియస్ కూడా మాట్లాడుకుంటున్నాం. హీరోయిన్ బేస్డ్ సినిమాలంటే ఆన్ పేపర్ హీరోనే ఉంటాడు.
కాకపోతే స్క్రీన్ మీదకొచ్చేసి ఒక ఫీమేల్ క్యారెక్టర్‌ని పెట్టేసి చేతులు దులిపేసుకుంటారనమాట. ఫీమేల్ లెడ్ ఫిల్మ్ అని. ఆ అమ్మాయి మొగోడిలాగానే ప్రవర్తిస్తాడు. దేర్ ఈస్ నాట్ దట్ క్వైట్ డిఫరెన్షియేషన్ ఆన్ రైటింగ్ లెవెల్‌లో. ఒక అమ్మాయి ప్రొటాగనిస్ట్ అయితే ఎట్లుంటదో, ఒక అబ్బాయి ప్రొటాగనిస్ట్ అయితే ఎట్లుంటది. ఆ మాస్కులినిటీ కాదు యాక్చువల్‌గా. ఈమె క్యారెక్టర్‌లో హౌ షీ ఈజ్ అ ప్రొటాగనిస్ట్ అనేది దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అంటే క్లీషే టైప్‌లో గాకుండా దే గేవ్ హర్ అ గుడ్ ఎనఫ్ క్యారెక్టర్ అండ్ ఇట్ ఫెల్ట్ న్యాచురల్ ఆల్సో బికాజ్ షీ ఈజ్ నాట్ అన్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ హీరో. షీ ఈజ్ అ సిస్టర్ విత్ అ టెంపర్ అండ్ ఇంక్రెడిబుల్ ప్రొటెక్టివ్ ఇన్‌స్టింక్ట్స్. సో, తనేం జేస్తది యూజువల్‌గా షీ ఈజంట్ గోయింగ్ టు కిక్ యాసెస్ రైట్ అండ్ లెఫ్ట్ బట్ టైమొచ్చినప్పుడు ఆలోచిచ్చదు దేనికి. థాట్ వే క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద ఫీమేల్ ప్రొటాగనిస్ట్ అనేది నాకు నచ్చింది. దెన్ ఐ థింక్ ఒక న్యూ ఏజ్ కమర్షియల్ సినిమాలాగా దే ట్రైడ్ టు బ్యాలెన్స్. ఇట్ వాస్ నాట్ పర్ఫెక్ట్. లైక్ 'క్రికెటర్' వాస్ ఆల్సో సేయింగ్. అట్లా మాసీ లాగా ఎళ్ళలేదు. యాక్షన్ సినిమాలాగా లేదా డ్రామా వైపు ఎళ్ళలేదు. దే ట్రైడ్ టు బ్యాలెన్స్ ఇట్. కొంచెం ఆ మాస్ యాస్పెక్ట్ అనే దగ్గర మిస్ ఔట్ అయిపోయినారు. రైట్ బీట్స్ పట్టుకోలేదు. అది వదిలేసి మిగతా అంతా ఐ థాట్ ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్ టు ట్రై టు స్టార్ట్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఇన్ ఎ న్యూ వే. లైక్ దాన్ని యాక్షన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా అమితాబ్ బచ్చన్ నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకొని దే ట్రై టు గివ్ ఇట్ సమ్ న్యూ కలర్. దట్స్ వాట్ ఐ లైక్డ్. ఐ థింక్ దిస్ డైరెక్టర్ డస్ దట్. అంటే ఈయన రైటర్ మౌనికా మై డార్లింగ్ 2, 3 సినిమాలు తీసిండు. రైటర్ లాగా హి వాస్ వర్కింగ్ విత్ అనురాగ్ కశ్యప్. ఆల్ హిస్ ఫిల్మ్స్ హ్యావ్ దిస్ పాప్ కల్చర్ రెఫరెన్సెస్ టు ఓల్డ్ హిందీ మూవీస్ అన్నమాట. 'జంజీర్', 'అగ్నిపత్' అది చాలా ఉంటది. దీంట్లో కొంచెం ఎక్కువ అంటే ఆబ్వియస్లీ ఐ థింక్ హి హాడ్ ఫుల్ పవర్ ఆన్ ద మూవీ. సో ఐ థింక్ హి యూజ్డ్ ఇట్. కొన్ని ప్లేసెస్ ఇట్ వాస్ కమింగ్ ఫ్రమ్ ద స్టోరీ లైక్ హర్ ఎమోషన్. కొన్ని ప్లేసెస్ ఏదో అనాలి కాబట్టి అన్నట్టుండే. ఐ థింక్ బెస్ట్ థింగ్ వర్క్ ఫర్ మీ ఇన్ ద మూవీ వాస్ హౌ ఈజీలీ దే వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద ఎమోషన్ బిట్వీన్ సిస్టర్ అండ్ బ్రదర్. మన కుట్టి వాళ్ళ స్పాయిలర్స్ అహెడ్. కుట్టి వాళ్ళ సిస్టర్ ఆ మెట్లెక్కుతూ ఓపెనింగ్ షాట్ వాళ్ళ డాడీ సూసైడ్ చేసుకోవడం, ఆ డైలాగ్ తోటి లైక్ ఎవరు నిన్ను ఏడిపిస్తున్నారు నాకు చెప్పు, నేను అలా నేను చెయ్యి జస్ట్ నాకు చెప్పు అని మాట్లాడడము, ఆ కపుల్ ఆఫ్ మినిట్స్ ఆఫ్ డైలాగ్ అండ్ సీయింగ్ హర్ కవరింగ్ బ్రదర్స్ ఐస్ అట్లా 1 or 2 షార్ట్స్ ఐ వాస్ హుక్డ్ ఇన్ సేయింగ్ దట్ ఓకే దిస్ ఇస్ ఎ సిస్టర్ హూస్ గోనా గో టు ఎనీ డిస్టెన్స్ టు సేవ్ అవర్ బ్రదర్ అన్నది నమ్మేటట్టుండే. ఎవరైనా ఇట్లా పోతారా రా మహా అంటే కాలు పట్టుకుంటారు, బతిలాడతారు, వై వుడ్ షీ రిస్క్ ఎవ్రీథింగ్ టు సేవ్ అవర్ బ్రదర్ అనిపించకుండా దట్ రియలీ పుల్ మీ ఇన్ ఫ్రమ్ ఎమోషనల్ పాయింట్. అదర్ థింగ్ వాజ్ శేఖర్ భాటియా, మనోజ్ బాబా గారు చేసిన క్యారెక్టర్ and the chemistry between him and Alia Bhatt, I loved it. That banter and ఏదైనా. Another thing was the language. Movie la that రాహుల్ రవీంద్రన్ నైస్‌లా. అలా కాదురా అన్నట్టు డైస్ లా లెట్స్ డూ ఇట్ లా అంటే నేను అరే వీడు ఫ్లో లా నత్తి అయిందో నాకు అర్థం కాలే. తర్వాత ఐ రియలైజ్డ్ ఓకే లాంగ్వేజ్ ఇన్ ద కంట్రీ దట్ దే వేర్ దే యూజ్ ద లా లైక్ దట్. దట్ వాజ్ గుడ్ టచ్ అనిపించింది. నాట్ గోయింగ్ బై రెగ్యులర్ ఫార్మాట్, హ్యావింగ్ దట్ టచ్ ఆఫ్ నేటివిటీ ఇన్ టు ద మూవీ was fantastic. And Hans Landa, I think, hands down, did a fantastic job. I think those were the things that really worked for me. అంటే మీరిద్దరు మాట్లాడిన దానికి నాకు వన్ అదర్ థింగ్ ఐ వాంటెడ్ టు యాడ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ ఆలియా భట్ ఎస్పెషలీ. అంటే నాకు వన్ థింగ్ దట్ రియలీ ఇంప్రెస్ మీ ఇన్ ద మూవీ హౌ క్విక్లీ ఆలియా భట్ స్విచెస్ ఫ్రమ్ దట్ ఒక రోబోటిక్ క్యారెక్టర్ లాగా ఉండే కదా వెన్ ఎవర్ షీఈ్ విత్ ఇన్ ద జాబ్ అండ్ ఆల్, ఫేస్ పైన ఒక ఎక్స్ప్రెషన్ వలకకుండా ఏం లేకుండా జైల్లో ఎంటర్ అయ్యేటప్పుడు అయినా కానీ షీ హ్యాస్ అ వెరీ రోబోటిక్ లుక్ త్రూ అవుట్ ద మూవీ. అండ్ వాళ్ళ తమ్ముడి దగ్గర రాగానే షీ జస్ట్ స్విచెస్ లైక్ దట్. Yeah. రైట్, సడన్గా ఎమోషనల్ అయిపోతుంది, నవ్వుతుంటుంది, ఏడుస్తుంటుంది, వాట్ ఎవర్ షీ డస్ దాట్. సో నాకు క్రెడిట్ గోస్ టు ఆలియా భట్ ద వే షీ ప్లేడ్ దట్ క్యారెక్టర్. Yeah, I think she did her job fantastic. పర్ఫార్మెన్స్ అన్ని ఒక్కటి ఇష్యూ ఏంటంటే మేబీ జస్ట్ ద బాడీ లాంగ్వేజ్. ఆమె మనకి అప్పుడు హైట్ పర్సనాలిటీ కూడా మ్యాటర్స్ అది ఇన్ సచ్ కైండ్ ఆఫ్ యాక్షన్ మూవీస్. ఐ కుడెంట్ లైక్ కంప్లీట్లీ అగ్రీ వెన్ షీ వాస్ డూయింగ్ కపుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్, బట్ ఓవరాల్ లైక్ ఆమె ఉట్టి ఆమె ఫేస్ క్లోజ్అప్ ఉందనుకో ఐఎమ్ బిలీవింగ్ ఇట్ ఫుల్లీ. మస్త్ అనిపించింది. కానీ మేబీ కొంచెం బాడీ లాంగ్వేజ్ కొంచెం మేబీ కరెక్ట్ తీసి ఉంటే ఇంకా హై ఉంటుండే అనిపించింది. కంపేర్ లైక్ అనుష్క శెట్టి, మనం అరుంధతి చూస్తే ఆమె సాఫ్ట్ ఉన్న క్యారెక్టర్ ఉంటది. ఆ జేజమ్మ రాగానే వి బిలీవ్ ఆమె ఒక నన్నేం చేయలేవురా అంటే మనకి వణుకుతుంది. అదైతే ఉంటుందో ఆ బాడీ తోటి ఆ పంచ్, ఆ పవర్, దట్ వాస్ స్లైట్లీ మిస్సింగ్ అనిపించింది. దట్ దే నీడెడ్. నాకు గూడా 'ఆలియా భట్' వాస్ గుడ్ ఎనఫ్. లైక్ సెట్ అయింది. బట్ ఐ గెస్ 'ప్రియాంక చోప్రానో' లైక్ 'అనుష్క' లాగా లైక్ ఎనీవన్ విత్ ఎ ప్రెజెన్స్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ అనిపించింది. బట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ ద టెక్నికల్ టీమ్ నా ప్రకారంగా అయితే.
బికాజ్ మనకి సర్ఫేస్ లెవెల్‌లో గాకుండా గూడా ఇన్ డెప్త్‌లోకెళ్తే దేర్ ఆర్ సో మెనీ నువాన్సెస్ అండ్ సో మెనీ థింగ్స్ దట్ ద డైరెక్టర్ వాంట్స్ టు కమ్యూనికేట్. అంటే కేయాస్ క్రియేట్ చేయడము, రెబెల్ ఎట్లా స్టార్ట్ అయితది. యూజువల్‌గా మనకి చాలా సినిమాలు ఏం జెప్తారు, ఒక హీరో వస్తాడు. ఒక రెబెల్ ఉన్న ఏరియా నుంచి హీరో వస్తాడు. హీ బికమ్స్ ఎ రెబెల్. దేనికి టు సాల్వ్ థింగ్స్ లాగా. కానీ ఇక్కడ టు సేవ్ ద బ్రదర్ షీ క్రియేట్స్ కేయాస్. సో, అంటే ఒక మనిషి ఒక స్వార్థం కోసం హౌ హీ కెన్ మానిప్యులేట్ థింగ్స్ అని సబ్‌టెక్స్ట్‌లో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ డైరెక్టర్ చెప్తాడు. దాని మీద టార్చ్ లైట్ ఎయ్యడు. జస్ట్ అక్కడ నీ కళ్ళ ముందర పెట్టి చూపిస్తాడు. దోస్ ఆల్ థింగ్స్ ఐ రియల్లీ లవ్. సిస్టర్ డజన్ గో బ్యాక్ అనడానికి ఆమె అసలు నేను సావడానికైనా సిద్ధం, సంపడానికి సిద్ధంని లిటరల్ గా చూపిస్తారు కొన్ని పాయింట్స్ లా. గ్రేట్ హైస్ ఫర్ మీ. బట్ దే హావ్ ఫ్యూ డెఫినెట్ లోస్ ఇన్ ద మూవీ టూ. యాహ్! నాకు యాక్షన్ వాస్ ఎ లెట్ డౌన్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్‌లో. యాక్షన్ కొరియోగ్రఫీ సరిగ్గా పడాల్సిన టైంలా లైక్ కొన్ని సీన్స్ పడలేదు సరిగ్గా. ఆ బీట్స్‌లో లైక్ యాక్షన్ కూడా క్లైమాక్స్ పార్ట్ మొత్తం ద మూవీ బిల్డ్స్ అప్ టు థాట్ కదా! ఆ ఫస్ట్ ఇనీషియల్ లెవెల్‌లో ఆ ప్రిజనర్స్ రివోల్ట్ చేయడం దట్ ఆల్ వాస్ గుడ్. బట్ యాక్షన్ సెట్ పీసెస్ వర్ లైక్ లెట్ డౌన్. అదంత మజా రాలే. మన మన తెలుగు సినిమా, కన్నడ సినిమా, తమిళ్ సినిమాలో మాస్ యాస్పెక్ట్స్ ఉంటాయి కదా! అవి మనోళ్ళు యూజ్ చేసుకున్నట్టు మేబీ దే డిడ్ంట్ కరెక్ట్ టైమింగ్ గాని అవన్నీ. సో, అది యాక్షన్ ఈస్ అ బిగ్ లెట్ డౌన్. అండ్ ది అదర్ థింగ్ ఈస్ ప్రొటగనిస్ట్ క్యారెక్టరైజేషన్. అంటే ఆ పర్సన్‌కి ఇండివిడ్యువల్ గోల్స్ ఏముండదు. ఇట్స్ లైక్ ఆమె క్యారెక్టరే తమ్ముడు కోసం. దేర్ ఈస్ నథింగ్ ఎల్స్ టు హర్. అది గూడా యూ కాంట్ ప్రెడిక్ట్ హర్ యాక్షన్స్ ఆల్సో. ఆ క్యారెక్టర్ ఏంది? ఆ క్యారెక్టర్ వాల్యూస్ ఏంది? అంటే ఇన్‌స్టింక్ట్ డ్రివెనే ఉంటది గానీ, దేర్ ఈస్ నాట్ మచ్ మోర్ నువాన్స్ టు ఇట్. ఆ క్యారెక్టర్ ఇండివిడ్యువల్‌గా ఎప్పుడైతే యాక్షన్ లేదో, ఆ క్యారెక్టర్ సైడ్ క్యారెక్టర్ అయిపోతది. బట్ ఐ యాక్చువల్లీ లైక్ ద పార్ట్ వేర్ షీ వాస్ వెరీ ఇన్స్టింక్టివ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ అస్ బీయింగ్ ప్రిడిక్టబుల్. ఇప్పుడు అది ఆళ్ళ తమ్ముడు ఫస్ట్ ఎస్కేప్ మిస్ అయినప్పుడు, అరే ఏం చేద్దాం అంటుంటే ఆమె పోయి కత్తి తీసుకొచ్చి నేను కోసుకుంటే వాడిని బయటకి తీసుకొస్తారా చూడ్డానికన్నా అన్నది ఉంది చూసినావా? అట్లాంటి కొన్ని బీట్స్ ఐ థాట్ ఇట్ వాస్ యూనిక్. లైక్ నిజంగా ఇన్స్టెంట్ మేబీ నేను ఆ పొజిషన్ లో ఉంటే మేబీ మనం కూడా అట్లాంటి ఎక్స్ట్రీమ్ థాట్స్ పోతుంటాయి. ఆ ఫ్లక్చుయేషన్ బిట్వీన్ లెట్స్ గో రెస్క్యూ ఆర్ లెట్స్ డై టు రెస్క్యూ అన్నది ఆ స్విచ్ నాకు నచ్చింది. నాట్ బీయింగ్ ప్రిడిక్టబుల్. ఎందుకంటే ఆ ముత్తు ఉంటాడు, మనం ప్రెడిక్ట్ చేస్తాం ముత్తు ఎందుకు లేదు వాడిని అంత కొట్టి ఎందుకు ఏం చేస్తావు అనుకుంటాం. బట్ షీ గోస్ ఫార్. లైక్ వాడిని నూకేష్ కొండ మీద పాట ఆ మర్రే అని ఒక సెకండ్ ఆలోచించదు. షీస్ అగైన్ బ్యాకప్, పెయిన్ కిల్లర్స్ ఏవి, బ్యాండేజ్ లేవి, పోవాలి తమ్ముదరు పోవాలి. ఐ ఫెల్ దట్ వాస్ గుడ్. బట్ యాహ్! అదే అంటున్నా. యాక్షన్ ఉన్నప్పుడు అవన్నీ బానే ఉంటది. వేర్ దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ యాక్షన్. డ్రామా ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ బ్యాక్ సీట్ ఎళ్ళిపోతది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డెసిషన్స్ తీసుకోవట్లే. ఆ క్యారెక్టర్ స్టోరీని డ్రైవ్ చేయట్లే. పక్కనున్న క్యారెక్టర్స్ డ్రైవ్ చేస్తున్నాయి. అదే ఒక ఆమె ముత్తు అండ్ భాటియా ఉన్నప్పుడు ముత్తు అండ్ భాటియా పుల్లింగ్ అవే ఫ్రమ్ యాహ్! ఆలియా భట్. దే ఆర్ డ్రైవింగ్ ద యాహ్! సీన్ లాగా అనిపించింది. యా, షీ వాజ్ నాట్ లైక్ హోల్డింగ్ ద సీన్ బై హర్ సెల్ఫ్. రైట్. దట్ వాస్ ఫాలింగ్ అపార్ట్ డెఫినెట్లీ. యా. నాకొకటేమనిపించిందంటే థ్రిల్ ఎలిమెంట్ పైన దే షుడ్ హావ్ రియలీ వర్క్ మామ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఎస్పెషల్లీ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్ మీరు మాట్లాడిన దానికే ఐ వాంటెడ్ టు కౌంటర్. ఏంటంటే అఫ్కోర్స్ ఇన్స్టింక్టివ్ అండ్ ఆల్ దట్ ఈస్ ఫైన్, బట్ కొన్ని దగ్గరలో వాట్ షీఈస్ గోయింగ్ టు డూ అండ్ వాట్ ద డైరెక్టర్ ఈస్ గోయింగ్ టు డూ అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం అగైన్ స్పాయిలర్ హియర్, బట్ ఫస్ట్ టైం వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ జైల్లో నుంచి బయటకు వచ్చేసినప్పుడు యూ డెఫినెట్లీ సంథింగ్ ఈస్ గోయింగ్ టు కుక్. మనకు తెలుసు, ఎందుకంటే ద హోల్ పాయింట్ ఆఫ్ మూవీస్ హౌ ఆలియా భట్ విల్ గెట్ హిమ్ అవుట్ ఆఫ్ దేర్. వాడు మళ్ళీ మధ్యలో బయటకు వచ్చేసిండంటే వాడు రిటర్న్ పక్కా పోతాడని మనకు అది తెలుసు. అండ్ వీళ్ళు క్లైమాక్స్లో బోట్ వేసుకొని వెళ్ళిపోయేటప్పుడు మనకు తెలుసు మలేషియన్ వాళ్ళు వస్తారు, ఇంటర్ఫియర్ అవుతారు అని చెప్పేసి అని. అండ్ అక్కడ నాకు ఇన్ అ ఫ్యూ ప్లేసెస్ నాకు అట్లా చాలా ఫ్లాట్ అనిపించింది. టూ ప్రెడిక్టబుల్ గా మా తెలుసులే యా, ఇప్పుడు యాహ్! ఒక బోట్ వస్తుంది, తెలుసులే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. నలుగురిలో ఒకటి ఎగిరిపోతాడు, సిగరెట్ వెలిగించిన వాడే ఎగురుతాడు అన్న యా, అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు ఇంకొక బిగ్ లెట్ డౌన్ ఏంది అంటే, ఎస్పెషలీ వాళ్ళు చూస్ చేసుకున్న థీమ్ ప్రిజన్ బ్రేక్ అయినప్పుడు, ఎస్పెషలీ యాజ్ అన్ ఆడియన్స్, నేను ఒక ప్రిజన్ బ్రేక్ మూవీకి వెళ్తున్నా అన్నప్పుడు ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ వెరీ క్రియేటివ్. రైట్, అంటే వీడు దీంట్లో నుంచి ఎట్లా బయటకు వస్తాడు అనేది వీళ్ళు లుక్ ఫార్వర్డ్ టు ఇట్. వీళ్ళు దాన్ని మరీ చిల్లర్ గా, వాడు రాహుల్ రవీంద్రన్ గాడు వస్తాడు స్టార్టింగ్ లో వచ్చి, రాహుల్ రవీంద్రన్ ఆలియా భట్కి ఏం చెప్తాడు, ఇట్స్ అన్ ఇంపెనట్రబుల్ జైల్ అంటాడు. అసలు అట్లా అంత బిల్డప్ ఇచ్చి వీళ్ళు గుంత దోకొని బయటకు వచ్చేస్తారు. అదే కదా. రైట్, నాకు అది చాలా చిల్లర్గా అనిపించింది. అంటే ఏదైనా ఒక స్ట్రాటజీ వాడి ప్రాబబ్లీ ఆ సీన్స్ లేకుండే వేర్ యూ థింక్ లైక్ మైండ్ బ్లోన్ అవే అన్నట్టు నాకేం అనిపించలేదు.
వాళ్ళ థీమ్ తీసుకున్నందుకు అట్లీస్ట్ యూనో ఏదైనా ఇంకా కొంచెం క్రియేటివ్ వీళ్ళు ఒక ట్రక్ తీసుకొని గుద్దేస్తా వెళ్ళిపోయింది ఆమె లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఊకే అందరూ ఒక 150 మంది కలిసి నూకేస్తా గోడ ఇరిగిపోయింది దాంట్లోకి ఆమె లోపలికి వెళ్ళిపోయింది నాకు చాలా అట్లాంటివి చాలా చైల్డిష్ గా అనిపించినాయి వాడిచ్చిన బిల్డప్ కి అక్కడ చూపించిన దానికి యూనో ఇట్ వాస్ నోవేర్ నియర్ సో నాకు మూవీలో ఐ కెన్ దోస్ ఆర్ ది ఓన్లీ మైనస్ పాయింట్స్ ఆర్ మైనస్ అనను కానీ థింగ్స్ టు బి ఇంప్రూవ్డ్ ఆన్ అని నాకు అనిపించింది ఆ మూవీలో గ్లాసెస్ అన్నట్టు సినిమా మొత్తం మనం బిల్డప్ అయ్యేది అట్లా తప్పిస్తుంది ఇప్పుడు అన్న దగ్గరికి పోయి ఇలా తప్పించేస్తుంది అన్నట్టు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అసలు ఆ నలుగురు గుంత తవ్వుతారు బయటకు వస్తారు కానీ అంత ఈజీగా గుంత తవ్వేసిరా అన్నదైతే నాకు ఇదే మనకి ప్రిజన్ బ్రేక్ లాంటి ఒక షో చూస్తే వాడు ఒక 12 ఎపిసోడ్లు 20 ఎపిసోడ్లు కష్టపడుతుంటారు అటు పోతుంటది ఇటు పోతుంటది. ఐ థింక్ ఇష్యూ వాస్ ద డైరెక్టర్ ట్రై టు షో లోపల నుంచి ఒక ట్రై చేస్తున్నారు తప్పించుకోవడానికి బయట నుంచి ఒక ట్రై చేస్తున్నారు తప్పించడానికి అవి రెండు బ్యాలెన్స్ చేద్దామని ఎటో కాకుండా అయిపోయింది. అది లోపల ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు ఆ ఐడియా రాగానే పట్టేసుకునేటట్టు ఏదో అయ్యి ఉంటే అది వేరే. అండ్ అగైన్ యా ద యాక్షన్ మనం డిస్కస్ చేసినట్టే షీఈస్ గోనా బ్రేకప్ అన్నప్పుడు ఇంటూ ద ప్రిజన్ అన్నప్పుడు అంటే అట్లీస్ట్ బయట ప్రాక్టీస్ చేసిన హుక్ చేయడము అవన్నీ మనకి ఎలిమెంట్స్ ఏం కనపడు డైరెక్ట్ అంతే. ఆ ట్రక్ కూడా అన్ని సిలిండర్ పెట్టుకొని వచ్చి దానికి గుర్తుతే అంటే ఎస్టాబ్లిష్ ఏమైనా ఉండేది ప్రిజన్ అంత పొగిడారు కానీ ప్రిజన్ కి అసలు ఎందుకు సెక్యూరిటీ అన్నది ముందేవడన్నా ఫస్ట్ బ్రేక్ అవడానికి ట్రై చేస్తే ఎంత ఈజీ పట్టుకుంటారు ఎంత డేంజర్ నా కొడుకోలు అన్నది ఏం వి డి నాట్ నో ద స్టేక్స్ ఆఫ్ డిగింగ్ ద హోల్ అడుంటే దయాలు ఉంటాయి కూడా ఆడు ఎవడు ఓడంట అది ఎంత సిల్లీ అనిపించింది నాకు. కన్వీనియంట్ అనిపిస్తుంది. ఆ వార్డ్ లో దయాలు ఉంటాయని నమ్ముతారు వీళ్ళు సో ఆడికి ఎవరు పోరు అన్నది సో సిల్లీ ఉండే ఇంత సీరియస్ మూవీలా. ప్రిజన్ బ్రేక్ కంటే మనకి బాలీవుడ్‌లోనే 'బేబీ' మూవీ ఉంది. మీకు గుర్తుంటే దాంట్లో దే ట్రై టు అక్షయ్ బ్రేక్ కుమార్ ఇంటూ యాహ్! హై సెక్యూరిటీ రిసార్ట్ టైప్‌లో టు సెక్యూరిటీ రిసార్ట్ టేక్ ఔట్ అంటే ఒక మన 7 స్టార్ రిసార్ట్ ఏదో ఉంటది. దే ఆర్ హోస్టింగ్ ఎ వీవీఐపీ హూ ఈస్ ఎ బ్లాక్ లిస్టెడ్ గై. ఒక టెర్రరిస్ట్ టైప్‌లో. సో, దే ట్రై టు కట్ డౌన్ ది ఎలక్ట్రిసిటీ ఫర్ 15 సెకండ్స్ అండ్ గో అక్కడ చూపిస్తారు అదెంత టఫ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం. అట్లనే దే కుడ్ హావ్ యూజ్డ్ సర్టెన్ టైమ్ ఇన్ ద మూవీ టు ఎస్టాబ్లిష్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గెట్ ఇన్. ఆ యాంటిసిపేషన్, ఆ థ్రిల్ అనేది మనకుండదు. లైక్ క్రికెటర్ వాస్ పాయింటింగ్ ఔట్ క్రియేటివిటీ వాస్ మిస్సింగ్. అదే ఐదర్ యూ షుడ్ షో ద హోల్ ఫ్లో ఆఫ్ హర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క చూపెడుతూ అయినట్టు చూపెట్టడం ఆర్ ఎల్ సర్ప్రైజ్. ఆర్ఆర్ఆర్ లా ట్రక్ వచ్చినప్పుడు యానిమల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయం. ఐదర్ Exactly. డూ ఇట్ బై సర్ప్రైజ్ ఆర్ డూ ఇట్ మెథాడికలీ షోయింగ్ ఎవ్రీ స్టెప్ టు ద ఆడియన్స్. అవి రెండు లేకుండే దట్స్ వాట్ ద లెట్ డౌన్. ఐ థింక్ మూవీకి ఇప్పుడు మూవీ అంత నడుస్తలేదంట. మూవీ అందరికి నచ్చుతున్నప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పుడు దే నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద పాయింట్ ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ఎండింగ్ మేబీ ద యాక్షన్ సెట్ పీస్ దట్ వాస్ సెట్టింగ్ అప్ డెంట్ వర్క్ అవుట్. ఎండింగ్ అట్లా స్ట్రెచ్ చేసేకపోకుండా ఉంటుండే. మస్తుంటుండే. యా అంటే ఆ కొంచెం సెట్ బోట్ చేసినట్టు దగ్గరికెళ్ళి అనిపించింది కదా. అది సెట్ చేసేసిండు. లాస్ట్ ఆ బ్యాంగ్‌లోనే కట్ చేసేసుంటే అయిపోతుండే. అంటే ఆ ఐ థింక్ ఈ బోట్‌లోకి వాంటెడ్ సో పోయి దట్ మళ్ళా హ్యాండ్స్ లో ఉండగా వాడొచ్చి 2 గన్లతో అని రావడము ఆ! అదంతా ఆ కొంచెం షాట్ మైండ్‌లో ఓవర్ ఉండే. పెట్టుకున్నట్టుండు 2 గన్లు, అంతే నోట్లో సిగరెటు. విలన్ గా అట్లా ఉండాలి అన్నది మనకు మైండ్ ఉంది. తెప్పించే వారికి హీ డిడ్ంట్ గివ్ అప్. సేమ్ మన 'ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్' లాగానే మనకి 'హ్యాండ్స్‌లాండ్‌లో' లాస్ట్‌కి అంతసేపు విలనుండి లాస్ట్‌కి పప్పయితాడు. నేను ఓకే. మీ సైడ్‌లో వచ్చేస్తా అన్నట్టు. సేమ్ వాడు అట్లనే ట్రై చేసిండు. ఈడు అంత విలన్‌లాగా పోయి లాస్ట్ మూమెంట్‌లో పటక్కని ఎళ్ళిపోతాడు. ఐ థింక్ దట్ వాట్ హీ ట్రైడ్ బట్ యా స్లైట్లీ డిడ్ంట్ వర్క్ ఇన్ దట్ ఆస్పెక్ట్. టెక్నికలీ ఐ థింక్ ఇట్ వాస్ బ్రిలియంట్. సినిమాటోగ్రఫీ బాగుండే స్పెషల్లీ కొన్ని షాట్లు పోస్టరైజేషన్ దగ్గర ముత్తుగాడ మా దగ్గర ఫైట్ చేసినాక వాడు ఓకే అని చెప్పి పోగానే వెనక తిరగానే పెద్ద డ్రాగన్ కింద ఇలా నించొని ఇట్లా ఉంటుంది చూసినావా ఆ షాట్ దట్ వాస్ ఫెంటాస్టిక్ షాట్. అట్లా అంటే అక్కడక్కడక్కడ క్లైమాక్స్ లో స్లోమోలో కింది వచ్చేది కూడా నాకు హైలైట్ అనిపించింది. కింది వచ్చి వాడి ఈ హన్సరాజ్ గడికి నెత్తిపైన స్మోక్ బుల్లెట్ కొడుతుంది కదా ఇక్కడ ఆ స్లోమోలో ఆలియా భట్ కిందికి పరిగెత్తుకుంటా వస్తుంది రూఫ్ నుంచి. సో అది నాకు అదొక షాట్ క్రేజీగా అనిపించింది మూవీలో. నాకు స్లోమోస్ ఎక్కువ వాడేసరికి నాకది అంత అనిపియలే ఇంపాక్ట్. లైక్ అప్పటి వరకు చాలా స్లోమోస్ వాడతారు గదా! నేను ఓకే. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ ఇట్. కానీ ఎస్టాబ్లిషింగ్ షాట్స్ కూడా చాలా బాగా తీశారు. లైక్ ఇట్ ఫీల్స్ లైక్ యూ ఆర్ వాచింగ్ ఎ ఫారెన్ ఫిల్మ్ ఆర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. ఇట్లాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉండేనో నాకు అవి కూడా చాలా నచ్చినాయి. అన్నోయింగ్లీ చాలా ఇమర్సివ్ అనిపించింది. వరల్డ్ చాలా రియలిస్టిక్ అనిపించింది. ఆ మాటలు ఆ చుట్టుపక్కల అయ్యేవి. ఐ థింక్ సౌండ్ డిజైన్ అది కాకుండా ఐ థింక్ డైలాగ్స్ వేర్ ఓకే, నాట్ సో బ్యాడ్, నాట్ సో గుడ్. అండ్ లైక్ వి స్పోక్ కాస్టింగ్ కూడా దే డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్. నాకు వన్ అదర్ థింగ్ ఐ లైక్డ్ అబౌట్ ద మూవీ ఏంది అంటే మళ్ళీ ఈమె రిటర్న్ వెళ్ళి ఇండియాకి వెళ్ళి ఏమైనా సోది పెడతాడేమో అని ఐ వాస్ యాంటిసిపేటింగ్. ఇప్పుడు ఇలా తమ్ముడు కానీ ఇండియాకి తీసుకెళ్ళి మళ్ళీ రివెంజ్ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో అట్లా అని అట్లా అన్నెసరీలీ ఇది పెట్టలేదు.
ఏ క్యారెక్టర్‌ని ఎక్కడ ఆపేయాలో దే డిడ్ దట్ థింగ్ రియలీ వెల్. బట్ నీకనిపిచ్చిందా ఆ ఫ్యామిలీకేమైనా రిజల్యూషన్ ఇచ్చేదుండే అని? ఏ, ఏమో మరి. ఫస్ట్‌లోనో లేకపోతే లాస్ట్‌లోనో లేకపోతే సో టైటిల్స్ ద ఎండ్ క్రెడిట్స్‌లోనో ద రిచ్ ఫ్యామిలీ అంటున్నావా? యాహ్! అంటే వాళ్ళ పెదనాన్ననే ఇరికిస్తాడు గదా! హ్మ్. లైక్ ఓకే. అంటే అది ఆఫీస్ నాకేమనిపించిందంటే తగలబెట్టిర్రు ఏదో అది జెప్పిర్రు. బట్ అది నాకర్థం గాలే. ఆఫీస్ తగలబెట్టిర్రంటే ఈళ్ళు గూడా లోపలున్నారా? లేకపోతే జస్ట్ ఏదో నీ మీద అనుమానం వచ్చే ఇదంతా నువ్వే అని తెలిసిందనుకో అన్నట్టు ఆ టైప్‌లోనా? అంటే షీ జస్ట్ టుక్ ఎ రివెంజ్. అంటే ఆళ్ళ తమ్ముడిని వదిలేసి ఆళ్ళ కొడుకుని కాపాడుకోవడానికి షీ నోస్ కాబట్టి షీ జస్ట్ డిడ్ ఎ స్మాల్ థింగ్. ఇట్లా చిన్నపిల్లలు ఎట్లా చేస్తారు? ఆ! ఏదైనా సరే ఒక పెన్సిల్ డబ్బా తీసుకొని వెళ్ళిపోతావా అంది అన్నట్టు. ఐ థింక్ షీ జస్ట్ బర్న్ డౌన్ ద ఆఫీస్ అన్నట్టు చూపెట్టారు. ఐ డోంట్ థింక్ షీ వుడ్ గో బ్యాక్. ఎందుకంటే షీ నోస్ షీ కెనాట్ ఫైట్ దట్ గాయ్. ఎందుకంటే హిస్ టూ రిచ్ అండ్ పవర్ఫుల్. షీ కేమ్ బ్యాక్ టు ఇండియా బీయింగ్ సేఫ్ విత్ హర్ బ్రదర్ ఇస్ ఇనఫ్. షీ డజంట్ హావ్ టు గో ఆన్ దట్ రివెంజ్ మోడ్. కాబట్టి ఐ థింక్ ఐ వాస్ హ్యాపీ విత్ ద ఎండింగ్. ఆమె అపార్ట్మెంట్ ఓపెన్ చేయడం, ఆ నలుగురు ఫ్రెండ్స్ వచ్చి ఇప్పుడు మేబీ పార్ట్ 2 లో వాళ్ళు స్టార్ట్అప్ చేస్తే దాన్ని ఎవడన్నా ఏమైనా ఎథికల్ హ్యాకింగ్ చేస్తే మళ్ళా కొట్లాడుతుంది మా అక్క. ఐ డోంట్ నో. బట్ యా, ఎనీ క్లోజింగ్ థాట్స్? I think it was a good thriller, mom. Again, like I said, it's a one-time watch. You can definitely time and money unte definitely go out there and watch it. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. నాకేమనిపించిందంటే దేర్ వాస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్. వాటెవర్ దే హావ్ డన్ విత్ అవైలబుల్ రిసోర్సెస్ అంత క్రిటిసిజం అవసరం లేదనిపించింది సినిమాకి. ఇట్స్ జనరల్లీ గుడ్ మసాలా మూవీ. మళ్ళీ ఎప్పుడైనా ఓటీటీలో వస్తే చూడొచ్చు. నాకెక్కడ లెంగ్త్‌లో గూడా ఎక్సెప్ట్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఆ ఎడిటింగ్ చాయిసెసే అంతే. అది గూడా ఇట్స్ నాట్ ఎ ఫాల్ట్ ఆఫ్ దెమ్. ఆ ఎడిటింగ్ చాయిసెసే ఇఫ్ దే కుడ్ హావ్ డన్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆ బ్యాంగ్ తోటి ఎండ్ అయ్యేది. ఆ చిన్న చిన్న కంప్లెయింట్స్ తప్ప ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్. ఎస్పెషల్లీ టెక్నికల్ అచీవ్‌మెంట్ ఇది. లైక్ ఇట్ సెట్స్ ఎ బెంచ్ మార్క్ ఫర్ రెగ్యులర్ సినిమాస్. అంటే ఇది ఎక్స్‌ట్రార్డినరీ 300-400 క్రోర్ బడ్జెట్ గాకుండా లైక్ ఒక నార్మల్ జనరల్ కమర్షియల్ సినిమాకి ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ జేసింది. అండ్ ఐ వుడ్ ఆల్సో వాచ్ ఇట్ అగైన్ ఆన్ ఓటీటీ ఇఫ్ ఇట్ కమ్స్. అండ్ ఐ వుడెంట్ స్కిప్ ఇట్ ఆల్సో. సో ఐ ఫెల్ట్ ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇఫ్ యూ హావ్ టైమ్. ఐ థింక్ ఆన్ సిమిలర్ థాట్స్. ఈ సినిమా మాత్రం మీరు రివ్యూస్ చూసి ఐ డోంట్ థింక్ షుడ్ స్కిప్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ యూ వాంట్ గో ఆన్ ద వీకెండ్ అండ్ ఎంజాయ్. ఐ థింక్ దిస్ మూవీ ఇస్ రియలీ గుడ్. ఫ్యామిలీ తో కూడా వెళ్ళొచ్చు. దర్స్ నో టూ మచ్ గోర్ ఆర్ ఎనీథింగ్. మేబీ సమ్ డిస్టర్బింగ్ సీన్స్, బట్ ఓవరాల్ ఐ థింక్ ఇస్ ఎ రియలీ గుడ్ మూవీ. జస్ట్ నిట్ పికింగ్ బికాస్ వి ఫౌండ్ a few issues, కానీ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ బి ఎంజాయబుల్ విత్ యువర్ ఫ్యామిలీ. సో ప్లీజ్ డూ గో అండ్ వాచ్. ఆన్ ఎ ఫినిషింగ్ నోట్, ఈ సినిమాలో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి, ఎడిటింగ్ ట్రాన్సిషన్స్. యాహ్! మీరు చూస్తే మాత్రం అబ్జర్వ్ చేయండి అండ్ యూల్ అండర్స్టాండ్ వాట్ యూ టాకింగ్ అబౌట్. నేను చెప్పవసరం లేదు, మీకు తెలిసిపోతుంది వీళ్ళు దీని గురించి చెప్తున్నారు అని. ఆ! కొన్ని ఎంతూసియాస్టిక్ ఎడిటర్. క్రేజీ ట్రాన్సిషన్స్ ఎంత ఎడిటర్ మొత్తం చేసింది. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. వీఆర్ గోనా డూ 2 more episodes ఫర్ తెలుగు ఫిల్మ్స్, తమిళ్ అండ్ అదర్స్ too. థ్యాంక్ యూ and talk to you guys later. Bye.